ఫ్రెండ్స్, ఎలక్ట్ మోషన్లో ఎడిటింగ్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోకి వచ్చేసి ముందుగా ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చూడండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లోడ్ ఇమేజ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే మన గ్యాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన వారి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. రిమూవ్ చేసుకున్నాక ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఎలక్ట్ మోషన్ ఓపెన్ చేసుకొని లిరిక్స్ క్లిక్ చేయండి. లిరిక్స్ అన్నీ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేస్తాను చూడండి, అలా అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసాక ఏం చేయాలంటే మనం ఎడిటింగ్ చేస్తున్న బీట్ మార్క్లోకి వెళ్ళాలి. సాంగ్ కూడా కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. 26 ఉంటాయి కాపీ చేసుకున్నాక మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసి 26 లేయర్స్ని ఇందులో పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేను చేస్తున్నా చూడండి, అలా అయితే పేస్ట్ చేయండి. మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ని సింపుల్గా ఇక్కడ ఉన్న ఫోటోకి రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తా. అక్కడ ఉన్న ఫోటోని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి గ్రీన్ కింద వైట్ కలర్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మన ఫొటోస్ అనేవి రావడం జరుగుతుంది. ఫోటో యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అంటే లిరిక్స్ కూడా ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఫాంట్ అనేది లిరిక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు నచ్చిన ఫాంట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. లిరిక్స్కి ఏ ఫాంట్ యాడ్ చేసుకున్నా లిరిక్స్ బాగానే వస్తుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. నాకు నచ్చిన ఫాంట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. చాలా సింపుల్గా ఎడిటింగ్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. చూసి నేర్చుకొని ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో చాలా బాగా వచ్చింది ఎలక్ట్ మోషన్లో. లిరిక్స్కి యాడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే నెక్స్ట్ ఫోటో సేమ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది చూడండి. నేను చూపిస్తున్నా. మళ్ళీ ఫోటో వచ్చింది, ఆ ఫోటో క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, వైట్ కలర్ క్లిక్ చేయండి. ఫొటోస్ వచ్చేస్తాయి. మీకు సెకండ్ ఫోటో నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకున్న ఫోటో ఫోటో సెట్ కావాలి. నేను సెట్ చేసుకున్నాను ఫోటో సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు సెట్ కాకపోతే మీరు కూడా ఇలాగే సెట్ చేసుకోండి. ఫోటోని జాగ్రత్తగా చూసి చేసుకున్న ఫ్రెండ్స్. ఎడిటింగ్ అనేది ఫోటోని చూసి జాగ్రత్తగా సెట్ చేసుకున్న ఫ్రెండ్స్. సెట్ అయింది అనుకుంటున్న ఫోటో నేను సెట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే లిరిక్స్ ఫ్రెండ్స్. ఇలా కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. దాన్ని మీ కాల్స్ రాకుండా ఏం చేయాలి, ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్. మీకు కాల్స్ రావు, ఎడిటింగ్ కూడా మీకు డిస్టర్బెన్స్ ఏం కాదు. ఫోటో సెట్ అయిందా కాలేదని చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫోటో అయితే సెట్ అయింది. నెక్స్ట్ లిరిక్స్ క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్తే ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చేస్తున్నా చూడండి. మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చిన ఫాంట్స్ యాడ్ చేసుకోండి. ఒకటే ఫాంట్ యాడ్ చేసుకోండి. నాది వేరే ఫాంట్స్ యాడ్ చేసుకున్నా ఏం కాదు. వీడియో ఎండ్ వరకు సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఫోటో క్లిక్ చేసుకోవాలి, ఫోటో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, వైట్ కలర్ క్లిక్ చేసుకోవాలి, ఫోటో చేంజ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ లాస్ట్ వరకు అలాగే ఉంటుంది. లిరిక్స్ కూడా సేమ్ అట్నే ఉంటుంది ఫ్రెండ్స్. లిరిక్స్ క్లిక్ చేసుకోండి, ఫాంట్ క్లిక్ చేసుకోండి, ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఫ్రెండ్స్. క్రేజీ బీజిఎం యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్. ప్లీజ్ ఫాలో మీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఛానల్.